Telugus.com discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com. కేసినేని నాని కూతురు శ్వేత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో మమ్మల్ని ఘోరంగా అవమానించారంటున్నారు శ్వేత. సిట్టింగ్ ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని నానికి ఇవ్వలేదు. ఆస్తులు అమ్ముకొని మరీ టీడీపీ కోసం కష్టపడ్డాం, కానీ మాకు అవమానం ఎదురైంది. చంద్రబాబు చెప్పారనే నాకు ఇష్టమైన జాబ్ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చా. గౌరవం లేని చోట మేము ఉండలేమంటూ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత శ్వేత ఈ వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశాక కీలక కామెంట్స్ చేశారు కేసినేని నాని కూతురు శ్వేత. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో చెబుతూ టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్గా నేను రాజీనామా చేయడం జరిగింది. మేయర్ గారికి నా రాజీనామా పత్రం అనేది ఇవ్వడం జరిగింది. ఆమె ఆమోదించి అలాగే దాని మీద సైన్ చేసి ఇస్తామని చెప్పి తెలియజేశారు. ఆ లెటరు వచ్చిన తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేయడం జరుగుతుంది. నేను కానీ కేసినేని నాని గారు కానీ ఎప్పుడు కూడా కల్లో కూడా ఊహించుకొని అంశం ఇది. తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్తామని మేము ఎప్పుడు ఊహించుకోలేదు. ఎందుకంటే పార్టీ మీద అలాగే అధినేత మీద మాకున్న అభిమానం, ప్రేమ అలాంటిది. కానీ ఈరోజు పార్టీయే మమ్మల్ని వద్దనుకుంటుంది, అధినేతే మమ్మల్ని వద్దనుకుంటున్నారు. ఇక్కడ ఒక సిట్టింగ్ ఎంపీగా కేసినేని నాని గారిని విజయవాడ ప్రాంతంలో జరిగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దు, ఇన్వాల్వ్ అవ్వద్దు అనే సందేశం అనేది పార్టీ అధినేత నుంచి అలాగే అధిష్టానం నుంచి వచ్చింది. ఇంత జరిగిన తర్వాత వాళ్ళు వద్దనుకుంటున్నప్పుడు మేము ఇంకా పార్టీలో కంటిన్యూ అవ్వడం అనేది సమంజసం కాదు, మర్యాదపూర్వకంగా ఉండదు. అందుకనే మేము ఈ స్టెప్ తీసుకుంటున్నాము. రాజీనామా చేసిన తర్వాత త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు శ్వేత. కేసినేని నాని మళ్లీ విజయవాడ బరిలో ఉంటారు, మూడోసారి ఖచ్చితంగా పార్లమెంట్లో అడుగు పెడతారంటూ ధీమాగా చెప్తున్నారు శ్వేత. కేసినేని నాని అభిమానుల కోసం రాజకీయాల్లో ఉంటాం, ఏ విధంగా అనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు శ్వేత. మేము రాజకీయాల్లోనే ఉంటాం, కేసినేని నాని మూడోసారి ఎంపీగా పోటీ చేస్తారు, మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తారంటున్నారు శ్వేత. అయితే ఏ పార్టీ తరఫున ఏంటి అనేది త్వరలోనే చెబుతామంటూ చెప్పుకొచ్చారు శ్వేత. కేసినేని అభిమానులు లక్షల్లో ఉంటారు. మాతో పాటు జర్నీ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా చూడడం అనేది మా బాధ్యత. అందుకని కేసినేని నాని గారు మా క్యాడర్ అందరితో కూడా చర్చించి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వాళ్ళతో పాటు డిసైడ్ చేసి మీకు ఏంటనేది తెలియజేస్తారు. ఎందుకంటే కేసినేని నాని గారు వ్యక్తిత్వం ఏంటనేది మీకు తెలుసు. ఆయన డబ్బు కోసమో, పవర్ కోసమో, పొజిషన్ కోసమో పనిచేసే మనిషి కాదు. ఆయన పనిచేసేది విజయవాడ ప్రజల కోసం, గౌరవం కోసం. ఆ గౌరవమే లేనప్పుడు మేము ఆ చోట ఉండలేము. అందుకని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మేము వచ్చింది కూడా రాజకీయాల్లోకి మీకు తెలుసు. నాన్నగారి ఇదని మీ ట్రాక్ రికార్డ్ ఏంటో కూడా మీకు తెలుసు. లోకల్గా కొంతమంది పార్టీని నష్టపరచడానికి ఇవన్నీ చేస్తున్నారు. అధిష్టానంకి ఇవన్నీ తెలియదు అనే ఒక అపోహలో ఉన్నాం మేము మొన్న దాకా. ఒక సిట్టింగ్ ఎంపీని ఆయన కాన్స్టిట్యున్సీలో పార్టీ ప్రోగ్రాం జరుగుతుంటే ఆయనకి ఏంటి సంబంధం అని ఎలా అడుగుతారండి? అలాగే మూడోది, ఈ పొజిషన్ కోసం వేరే వాళ్ళని వెతుకుతున్నారు, అందుకని మీరు కొంచెం సైలెంట్ అవ్వాలి అనేది కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి, మీకు తెలిసిన ఈ స్ట్రాటజీస్ అన్నీ మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. నాన్నగారి వ్యక్తిత్వం అంటేనే మీకు తెలిసి, నేను ఆయన్ని డిఫెండ్ చేయక్కర్లేదు. మూడోసారి ఎంపీగా లోక్సభలో అడుగు పెడతారు, అది మాకు అందరికీ కూడా నమ్మకం ఉంది. కానీ అది ఏ దిశగా అనేది ఆయన నిర్ణయిస్తారు, మా క్యాడర్ నిర్ణయిస్తారు. Telugus.com discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com.